UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం. మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసను చెన్నప్ప గారు. అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. అమ్మ నమస్తే. గురువుగారు, మామూలుగా సహజంగా మాట్లాడుకునే మాటల్లో ఇది నా కర్మఫలం అంటారు. ఏదైనా పని జరిగినా జరగకపోయినా నా కర్మఫలం ఇలా ఉంది, అందుకని ఇలా జరిగింది అని. మరి కర్మల్ని అసలు ఎందుకు కోరకూడదు? కర్మఫలాలను ఎందుకు కోరకూడదు? మన కర్మ అనుకుంటూ కర్మలు చేయాలి అంటారు. ఎందుకంటారా? అవునది. ప్రతి వారు కూడా సుఖము దుఃఖము అనుభవిస్తుంటారు లోకంలో. ప్రతి జీవిని ఎవరినైనా గాని ఇప్పుడు సుఖం కలగానే పొంగిపోతారు, దుఃఖం కలగానే కృంగిపోతారు. ఏమయ్యా నీవు చాలా దుఃఖపడుతున్నావంటే ఇది కర్మఫలము అంటాడు. ఏమయ్యా నీవు చాలా సుఖంగా ఉన్నావయ్యా, చాలా బాగున్నావయ్యా, చాలా గొప్పగా ఉన్నావయ్యా, నువ్వు మంచి అభివృద్ధి పదంలో ఉన్నావయ్యా అంటే వాడు పొంగిపోతూ ఉంటాడు. ఇది నా కర్మఫలం అంటాడు. అంటే కర్మఫలాలు ఏంటివి అంటే సుఖం గాని దుఃఖం గాని, ఈ రెండే కర్మఫలాలు, సుఖ దుఃఖాలు అన్నమాట. ఈ అంశము మనకు ఈశావాస్యోపనిషత్తు చాలా చక్కగా బోధిస్తూ ఉంది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేషత సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఇది కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతస్సమాహ. నీవు 100 ఏళ్ళు జీవించు కర్మలు చేస్తూ, అది పనులు చేస్తూ, సత్కర్మలు చేస్తూ, మంచి పనులు చేస్తూ 100 ఏళ్ళు జీవించవన్నాడు. అసలు ఈ మంత్రాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే భగవంతుడు మనకు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడేమనిపిస్తుంది నాకు చూడ. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఏమండి అనారోగ్యానికి గురయ్యి ఆయుష్ను మనమే తగ్గించుకుంటున్నామేమో అనిపిస్తుంది మనకు కదా. కాబట్టి కుర్వన్నేవేహ కర్మాణి, కుర్వన్నేవే, నువ్వు అసలు పనులు చేస్తూనే అన్నాడు ఇక్కడ. కేవలం పనులు చేస్తూ అంటలేడు, పనులు చేస్తూనే ఉండాలంటే ఎప్పుడు పని అనేది మారకూడదు. నేను విశ్రాంత ఆచార్యుణ్ణి, ఏమండి 9 ఏళ్ళు అయింది రిటైర్డ్ అయ్యి, అయినా నేను ఏం చేస్తున్నాను, నేను ఉపనిషత్తుల మీద నేను పరిశోధన చేయడమే కాకుండా ఉపనిషత్తుల మీద మాట్లాడుతూ ఉన్నాను. ఆ జ్ఞానం ఏముందో అందరికి చెప్తున్నాను నేను. అది ఒక పని అన్నమాట, ఏదన్నా ఒక పని అన్నమాట. కాబట్టి పని లేకుండా ఎవడు ఉండడు ప్రపంచంలో. కృష్ణుడు భగవద్గీతలో అదే చెప్పాడు, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఎంత బాగా చెప్పాడు చూడండి. మా కర్మ ఫలహేతుర్భూ, ఏమండి సంగోస్త్వ కర్మణి అన్నాడు. మాతే సంగోస్త్వ కర్మణి, చాలా గొప్ప. అతడు కూడా ఈ వేదాన్ని అనుసరించే కృష్ణుడు చెప్పిండు అర్జునునికి, నీకు కర్మకే అధికారివి గాని కర్మఫలానికి అధికారివి కావు. ఎప్పుడైతే కర్మఫలానికి అధికారి అవుతావో ఆ కర్మదోషం నీకు అంటుకుంటుంది. కాబట్టి కర్మఫలం ఆశించకుండా కర్మ చెయ్యి, ఎందుకంటే ఫలం నీ దగ్గర లేదు. ఇప్పుడు ఎందుకు మేము 40 ఏళ్ళు నేను అధ్యాపక వృత్తిలో ఉన్నాను. పిల్లల యొక్క ప్రశ్న పత్రాలను నేను దిద్దాను, అంటే వాళ్ళ సమాధానాలను బట్టి మార్కులు ఇచ్చాను నేను కదా. 40 ఏళ్ళు ఒక ఆచార్యునిగా, ఒక అధ్యాపకునిగా, ఒక ఎగ్జామినర్గా నేను మార్కులు ఇచ్చాను, కానీ వాళ్ళే రాసి వాళ్ళే మార్కులు వేసుకోరు కదా. లోకంలో కూడా అంతే అన్నమాట. మనం కర్మలకు మాత్రమే కర్తలము. అది
కర్మలకు మాత్రమే అధికారులము, ఉమ్, కానీ ఫలాలకు అధికారులం కాదు. ఎందుకు ఫలాన్ని కోరితే ఏమవుతుంది అంటే, ఉమ్, ఫలాన్ని కోరి కర్మ చేస్తే అది నష్టం కలిగింది అనుకోండి, ఇబ్బంది కలిగింది అనుకోండి, ఫలం ఇవ్వలేదనుకోండి, వాడు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఇక్కడ ఒక సందేహం గురువు గారు, మామూలుగా ఫలాలు అంటే మనకి కోరికలే కదా, కోరికలే, ఒక రకంగా కోరికలే కదా. కోరికని కోరిక కర్మఫలం. మరి అసలు కోరికలు కోరని జీవే ఉండరు కదా, అంటే మానవ జాతిలో అసలు కోరిక లేని వాళ్ళే ఉండరు కదా. అంటే ఇక్కడ దానికే చెప్తాను మీకు, పనిని కోరమంటున్నాడు భగవంతుడు, ఉద్యోగాన్ని కోరమంటున్నాడు. ఎంత జీతం వస్తుందో ఎట్లా, ఇంత జీతం కావాలంటే వాడు తక్కువ జీతం ఇస్తే నువ్వు ఉద్యోగం చేయకుండానే ఉంటావు. నువ్వు తక్కువ జీతానికి ఉద్యోగం మానేస్తావా నువ్వు? కాదు కదా. మేము 40 ఏళ్ళు ఉద్యోగం చేసినాం, మేము మాకు జీతం ఇచ్చింది ప్రభుత్వం. 40 ఏళ్ల తర్వాత కూడా మాకు పెన్షన్ వస్తున్నది. అంటే ఏమిటి ఇక్కడ? కర్మఫలం. కర్మలు చేసినప్పుడే కాదు, కర్మ ఏమండి, ఆ ఉద్యోగాన్ని మానేసిన తర్వాత కూడా, ఉద్యోగం నుంచి విముక్తమైన తర్వాత కూడా ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను. ఈ ఫలం ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇచ్చినట్టే లెక్క, భగవంతుడు ఇచ్చినట్టే లెక్క అన్నమాట. కాబట్టి ఏ చిన్న పని నువ్వు చేసినా దాని ఫలాన్ని తప్పకుండా మనం అనుభవించవలసిందే. కాబట్టి సత్కర్మలు చేస్తూ 100 ఏళ్ళు జీవించు అని చెప్తున్నాడు. తర్వాత ఆ కర్మదోషం నీకు అంటకుండా ఉండాలి. గంపత ఏమిటంటే, విషయం ఏమిటంటే, ఇందులో ఉన్న రహస్యం ఏమిటంటే, నువ్వు కర్మలు చేసినప్పుడు కర్మఫలాలు అనుభవించాలి. కర్మఫలాలు అనుభవించడానికి జన్మలు ఎత్తాలి. కాబట్టి జన్మరాహిత్యం అన్నమాట. నీకు కర్మఫలాలను నువ్వు కోరకుండా కర్మలు చేసినట్టయితే నీకు జన్మరాహిత్యం, జన్మలే ఉండవు. లేకపోతే 84 లక్షల ఈ జాతుల్లో నువ్వు జన్మించవలసిందే అన్నమాట. నువ్వు ఏ కర్మకు ఏ ఫలమో, భగవంతుడు ఏ శరీరాన్ని ఇస్తాడో ఎవడికి తెలియదు ప్రపంచం లోపల. ఇప్పుడు కర్మలు కూడా 4 రకాలుగా ఉంటాయి. చెప్పండి. 1 పుణ్యకర్మలు, 2 పాప కర్మలు, 3 పుణ్య పాప కర్మలు, మిశ్రిత కర్మలు. ఏమండి 4వది ఏమండి, ఫలాపేక్ష లేని పుణ్యకర్మలు. అర్థమైందా? ఫలాపేక్ష లేని పుణ్యకర్మలు యోగులవి. మిశ్రిత కర్మలు సామాన్యులు చేస్తారు, పాప పుణ్యకర్మలు చేస్తారు. పాపాత్ములు పాపకర్మలే చేస్తారు, పుణ్యాత్ములు పుణ్యకర్మలే చేస్తూ ఉంటారు. పుణ్యకర్మలు చేసేవాళ్ళు కూడా ఫలాలను కోరుతారు, పాపాలు చేసేవాళ్ళు పాప ఫలం కోరరు. వాళ్ళకి తెలియక చేస్తారు ఆ పాపాలు కూడా, తెలిసి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లా 4 రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అయితే నువ్వు ఏదైనా కూడా నువ్వు తెలిసి కర్మ చేయాలి, తెలిసి కర్మ చేయాలి. ఇప్పుడు పిల్లి పాలు తాగుతుంది, ఏమండి, మన ఇంట్లోకి వచ్చి, దానికి పాపం లేదు. పాలు తాగడం అనేది మంచి పని కాదు. అది చెప్పిండు కదా, మా గృద కస్య సిద్ధనం అన్నాడు, ఎవరిది దొంగిలించుకోకూడదు అన్నాడు. దొంగతనం అనేది ఒక కర్మ, ఆ కర్మఫలాన్ని తప్పకుండా అనుభవించవలసిందే. ఎవరూ చూడడం లేదు కానీ దొంగతనం చేస్తే ఏమండి, ఆ కర్మఫలం అనుభవించకుండా ఉంటాడా? దేవుడు అతనికి శిక్ష వేస్తాడు. చూడకపోతే దొంగ కాకుండా ఉంటాడా? చూడకపోతే కాదు కదా. ఎవరు చూడడం లేదని పిల్లి పాలు తాగినట్టు అన్నమాట. ఆ విధమైనటువంటి పద్ధతి ఉన్నది, లోకంలో ఉన్నది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నదంటే ఈ యొక్క మంత్రము, నాయనా నువ్వు మానవ, నువ్వు 100 ఏళ్ళు జీవించు, పనులు చేస్తూనే ఉండు, కర్మఫలాలను ఆశించకు. ఎప్పుడైతే కర్మఫలాలను ఆశించవో అప్పుడు ఆ కర్మ నిన్ను అంటుకోదు, అంతే. నీకు జన్మ కూడా ఇవ్వదు, నీకు మోక్షమే అన్నమాట. మోక్షానందాన్ని పొందగలుగుతావు. ఏ సుఖాన్ని కోరి కర్మ నువ్వు చేస్తున్నావో ఆ కర్మఫలాన్ని కోరకుండా నువ్వు పని చేసినట్టయితే నీకు అంతకంటే గొప్ప ఆనందం నీకు లభిస్తుంది అని ఈ యొక్క మంత్రం చెప్తుంది మనకు. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం, అసలు కర్మఫలాల్ని కోరకూడదు అన్న విషయం మీకు తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకు కోరకూడదు అనేది వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా, అందుకే ప్రతి వీడియో ముందు చెప్తూ ఉంటాను, వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అని. విషయాన్ని బోధపడిన వారందరూ కూడా ఉపనిషత్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందరికీ చేరవేసే క్రమంలో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.